ప్రజెంట్ ఏఐ అనేది ట్రెండింగ్ లో ఉంది. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని తగ్గిస్తుంది. ఇప్పుడు మా కంపెనీలో 65% ఆఫ్ ద కోడింగ్ వర్క్స్ అంతా ఏఐ చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఏఐ అంటే ఇంకా ఆల్రెడీ మనం 1 to 2 years బిహైండ్ ఉన్నట్టే. రాబోయే పోటీ ప్రపంచాన్ని మీరు తట్టుకొని నిలబడాలి అంటే ఏఐతో మీరు ఎదురవ్వాలి. ఈ పాటికే కాలేజ్ నుంచి ఫ్రెష్గా వచ్చిన గ్రాడ్యుయేట్స్ కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఏఐ రిలేటెడ్ టాపిక్స్, కోర్సెస్, టెక్నాలజీస్ నేర్చుకుని ఉన్నారు. ఇప్పుడు 10 people ఎవరైతే కోడర్స్ ఉన్నారో 60% ఆఫ్ ద వర్క్ ఏఐ చేస్తున్నారంటే ఇప్పుడు 4 people చాలు కదా అతనికి. టెంపరీగా చూస్తే ఏఐ వచ్చేసి మన పనులు తీసుకెళ్ళిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. మేబీ ఒక 6 months, ఒక 1 year అయిపోయేటప్పటికి ఏఐ తోటి ఇన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయా? ఏఐ వచ్చింది ఇంకా మన జాబ్లు అన్నీ పోతాయి, అది జస్ట్ మిత్. సార్ లైక్ ఒక 5 years ago చూసుకుంటే డెవాప్స్ నేర్చుకోమన్నారు అందరూ, లైక్ కోడింగ్ అలా అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏఐ వస్తుంది అంటున్నారు. సో హౌ టు అప్స్కిల్, ఈ ఏఐలో ఎలా అప్స్కిల్ అవ్వాలి, లేకపోతే ఇప్పుడు నేను నేర్చేసుకుని మళ్ళీ అది చేంజ్ అవుతుందా, ఏ స్కిల్స్ నేర్చుకోవాలన్నది ఎలా తెలుస్తుంది? సో ఇండియన్ మార్కెట్లో ఏఐ అంటే ఇంకా ఆల్రెడీ మనం 1 to 2 years బిహైండ్ ఉన్నట్టే. ఈ పాటికే కాలేజ్ నుంచి ఫ్రెష్గా వచ్చిన గ్రాడ్యుయేట్స్ కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఏఐ రిలేటెడ్ టాపిక్స్, కోర్సెస్, టెక్నాలజీస్ నేర్చుకుని ఉండాలి. నెంబర్ 1 ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ బిల్డింగ్ అన్ ఏఐ ప్రోడక్ట్. మోడల్స్ ఎలాగో ఉంటాయి, ఒక మోడల్ వాడి ఒక ఏఐ ప్రోడక్ట్ తయారు చేయాలి అని అంటే ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవసరం చాలా ఉంటుంది. సో యూ నీడ్ టు ఫస్ట్ లర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నెక్స్ట్ క్లౌడ్ బేస్డ్ జెన్ ఏఐ టూల్స్ ఉన్నాయి, లైక్ ఏడబ్ల్యూఎస్లో కానీ, అజూర్లో కానీ, గూగుల్లో కానీ జెన్ ఏఐ సర్వీసెస్ చాలా ఉన్నాయి. సో జనరేటివ్ ఏఐ సర్వీసెస్, దట్ ఈస్ ద నెక్స్ట్ కెరియర్ దట్ వన్ కెన్ టేక్. అగైన్ ఇది ఫ్రెషర్ నేర్చుకోవచ్చు. సమ్వన్ హూ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఐటీ ఇన్ ద పాస్ట్ దే కెన్ ఆల్సో లర్న్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అసలు సంబంధం అయితే లేదండి. థర్డ్ ఏంటంటే ఎంఎల్, మెషిన్ లెర్నింగ్. అది డేటా సైన్స్ రిలేటెడ్, బట్ దెన్ మెషిన్ లెర్నింగ్, ఆబ్జెక్ట్ డిటెక్షన్. అండ్ ఫోర్త్ ఈజ్ ఏఐ ఇంజనీరింగ్. సో టిపికల్ ఏఐ ఇంజనీరింగ్ లైక్ బిల్డింగ్ ద మోడల్స్. మెషిన్ లెర్నింగ్లో యూ లెర్న్ అబౌట్ ట్రైనింగ్ ద మోడల్స్ అండ్ డీప్ లెర్నింగ్, వేరేజ్ ఏఐలో యూ విల్ స్టార్ట్ బిల్డింగ్ ద మోడల్స్. అండ్ ఫంక్షనల్ సైడ్ కూడా ఒకటి ఉంది. యూ కెన్ బికమ్ ఎన్ ఏఐ కన్సల్టెంట్ wherein you can leverage all the existing AI tools and you can be a consultant to business in helping them using these tools. So ఈ 5 కెరియర్స్ AI రిలేటెడ్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఇన్ ఇండియన్ మార్కెట్. ప్రజెంట్ ఏఐ అనేది ట్రెండింగ్ లో ఉంది. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రిసోర్స్ ని తగ్గిస్తుంది. సో అది మనకి ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది? అది జస్ట్ మిత్. ఏఐ వచ్చింది ఇంకా మన జాబ్లు అన్నీ పోతాయి. చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే ఉంటుంది ఇంకా ఇది నేర్చుకోవాలా, ఓల్డ్ నేర్చుకోవాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో వాళ్ళకి మీరు క్లారిటీ అనేది ఏం చెప్తారు? అంటే ఒక డీటెయిల్డ్ అసెస్మెంట్ అయితే చేయాలి. ఇప్పుడు ఏఐ వల్ల ఏ జాబ్స్ పోవచ్చో మనం కొంచెం అనలైజ్ చేసుకోవాలి. ఏఐ వల్ల ఏ జాబ్స్ ఎన్హాన్స్ అవ్వచ్చో మనం కొంచెం అనలైజ్ చేసుకోవాలి. ఏఐ వల్ల ఏ జాబ్స్ కొత్త క్రియేట్ అవుతాయి కూడా చేసుకోవాలి. సో ఫస్ట్ ఐడెంటిఫై ద జాబ్స్ దట్ ఆర్ గోయింగ్ టు డిమినిష్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ఏఐ. సెకండ్ కేటగిరీ ఈజ్ సమ్ జాబ్స్ విల్ గెట్ ఎన్హాన్స్డ్. ఏఐ రావడం వల్ల ఇంకా మోర్ పవర్ఫుల్ అవుతాయి ఆ జాబ్స్, జాబ్ రోల్స్, అవి ఐడెంటిఫై చేయాలి. థర్డ్, ఏఐ రావడం వల్ల కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు డిమినిష్ అవుతున్న రోల్ని నువ్వు పట్టుకొని నేను అది నేర్చుకుందాం అని అంటే దట్స్ ఎ బ్యాడ్ డెసిషన్. అది అయితే ఎలా తెలుస్తుంది ఏది డిమినిష్ అవుతున్నాయి, ఏది ఎన్హాన్స్ అవుతున్నాయి, ఏది కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయి అని అంటే దట్ యూ నీడ్ టు టేక్ ఎక్స్పర్ట్ అడ్వైస్. Yeah, there are so many open sources to learn these AI tools. Presently, I don't have the list in my mind. But then ChatGPT నడితే అది 1,00,000 టూల్స్ చెప్తాను. నేను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాట్సాప్ ఆటో రెస్పాండర్ టూల్ కావాలి. సో నేను అడుగుతాను వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఏఐ టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ విచ్ ఆర్ పాపులర్ విచ్ కెన్ ఆటోమేటికలీ రెస్పాండ్ టు వాట్సాప్ మెసేజెస్. ఐ గాట్ ఎ లిస్ట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆ లిస్ట్ తీసుకొని ఒక టూల్ని ట్రై చేస్తాను. ఇట్ ఈస్ గోయింగ్ గ్రేట్. సో ChatGPT అడిగితే సరిపోతుంది. మీరు ప్రాంప్ట్ ఇంజనీర్ అన్నారు, దాంట్లో కూడా డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉండడం మూలంగా ప్రాంప్ట్ ఇంజనీర్గా ఆ డొమైన్లోకి వెళ్ళచ్చు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి డొమైన్ నాలెడ్జ్ అవసరం లేదు. డొమైన్ నాలెడ్జ్ ఈజ్ మోర్ టువర్డ్స్ ది ఇండస్ట్రీ ఎక్స్పోజర్. డొమైన్ నాలెడ్జ్ అవసరమైన రోల్స్ మన ఇండియన్ మార్కెట్లో అయితే 3 మేజర్ రోల్స్. ఒకటి బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ ఈజ్ ద లైజనింగ్ పర్సన్ బిట్వీన్ ద బిజినెస్ అండ్ ది డెవలపర్. సో ఆ బిజినెస్ తోటితో బిజినెస్ లాంగ్వేజ్లో మాట్లాడాలి, డెవలపర్తో టెక్నికల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. సో అక్కడ డొమైన్ నాలెడ్జ్ చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే SAP.
ఎస్ఐపి ఈజ్ ఆల్సో లైక్ ఏదైనా పర్టికులర్ డొమైన్లో ఉన్న క్లయింట్కి మనం ఎస్ఐపి అనే ఒక ఈఆర్పిని యూజ్ చేసి వాడు హోల్ బిజినెస్ ప్రాసెస్ని మనం కస్టమైజ్ చేయొచ్చు. సో దానికి కూడా మనకి ప్యూర్ బిజినెస్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ యాజ్ అ ఫంక్షనల్ నాలెడ్జ్. యా, కొన్ని రోల్స్ ఉన్నాయి టెక్నో ఫంక్షనల్ రోల్స్ లైక్ డేటా అనలిస్ట్. అలాగే ఎస్ఐపిలో పూర్తిగా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉంటారు, కొంతమంది టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉంటారు. వీళ్ళకి డొమైన్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి కానీ బట్ ప్రాంప్ట్ ఇంజనీర్స్కి అవసరం లేదు. The second question is related to technology knowledge. ఏ లెవెల్లో ఉండాలి ప్రాంప్ట్ ఇంజనీర్స్? యా, దే హ్యావ్ టు లెర్న్ సైన్స్ బిహైండ్ రైటింగ్ ప్రాంప్ట్స్. అదొక పెద్ద కోర్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది హౌ టు రైట్ ఏ ప్రాంప్ట్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రాంప్ట్, సో వాట్ ఆర్ ద ఇన్పుట్స్ దట్ వీ హ్యావ్ టు గివ్, వాట్ ఆర్ ద అవుట్పుట్స్ వీ హ్యావ్ టు గెట్, హౌ టు క్రియేట్ ఎ పర్సోనా ఇన్ ద ప్రాంప్ట్. సో ఇవన్నీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో భాగమే. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హ్యూజ్ సైన్స్ అన్నమాట. అంటే అక్కడ కనెక్టివిటీ ఉండదు డొమైన్ తోటి, మళ్ళీ డొమైన్తో కనెక్టివిటీ ఉండదు. నాన్ ఐటీ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఈజీ. ఎవరైనా నేర్చుకోవచ్చు ప్రాంప్ట్ ఇంజనీర్స్. ఒక కెమికల్ ఇంజనీరు మెకానికల్ ఇంజనీరు చదివి వచ్చాడంటే వాడికి ఇంజనీరింగ్ మైండ్ సెట్ ఉంది, అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మైండ్ సెట్ ఉంది. వాడు అలాగా మెకానికల్ చదివినా సరే ఐటీలోకి వస్తాడు. ఐటీలోకి వచ్చి ఏదో 2-3 కోర్సులు నేర్చుకుంటే అతని ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ అనేది ఆ మైండ్ సెట్లో ఉంది కాబట్టి ఈ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ది ఐటీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, అరే మామ అసలు మెకానికల్ ఎవర్ గ్రీన్ రా, అది చేస్తే నువ్వు ఎక్కడైనా అసలు డౌనే అవ్వదు, సాఫ్ట్వేర్ అయితే డౌన్ అయిపోతుంది, రిసెషన్ వచ్చేస్తుంది, అది ఇదే అని అంటారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివేవనుకో ఐటీలోకే రావాలి, ఐటీలో చదివినాడు మెకానికల్ ఇంజనీరింగ్కి వెళ్ళలేడు. సో ఐటీ ఎంబ్రేసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో కాబట్టిగా నువ్వు ఎలాగో మెకానికల్ చదివినా కెమికల్ చదివినా ఇన్స్ట్రుమెంటేషన్ చదివినా సరే నువ్వు ఐటీకే రావాలి. కాబట్టి అయితే ఐటీకే ఎందుకు రావాలి, నేనే కోర్ మెకానికల్లోకి వెళ్ళలేనా అని అంటే యా యూ కెన్ గో. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో కోర్ మెకానికల్ సైడ్ కానీ సివిల్ సైడ్ కానీ జాబ్స్ అన్నవి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తక్కువ అండ్ పే స్కేల్ కూడా తక్కువ కంపేర్డ్ టు ఐటీ. సో ఇలా న్యూగా నేర్చుకున్న వాళ్ళు రెజ్యూమేలో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండదు, ఇప్పుడు ఏఐలో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అది రెజ్యూమేలో ఎలా చూపిస్తారు, లైక్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎలా చూపించవచ్చు? ఫ్రెషర్గా టార్గెట్ చేయాలి అని అంటే సర్టిఫికేషన్స్ చేస్తే చాలా హెల్ప్ఫుల్. 2 కాలేజ్లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ పేపర్ సబ్మిషన్స్ కానీ మెన్షన్ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్. 3rd ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తే అది హెల్ప్ఫుల్. బట్ చేయకుండా చేసినట్టు పెట్టామనంటే ఏ ప్రాజెక్ట్ చేసామని అడుగుతారు. సో ఆ ప్రాజెక్ట్ బాగా ప్రాక్టీస్ చేసి యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ద రెజ్యూమే. ఎంత ప్రాక్టీస్ చేయాలని అంటే ఇంకా రెజ్యూమేలో ఏం పెడతారో అది చెప్పగలిగితే నీకు ఫ్రెషర్గా జాబ్ వచ్చేస్తుంది. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫ్రెండ్ రెజ్యూమే అలా కాపీ పేస్ట్ చేసి ఓన్లీ పేరు మార్చుతారంటే, ఒక్కొక్కసారి కాలేజ్ పేర్లు కూడా మర్చిపోతుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ అని చేస్తారు కదండి ప్రతి కంపెనీస్ లో. యూజువల్ గా మనం ఏదైతే మన రెజ్యూమ్ లో ఉంటుందో అది ఒకసారి సింక్ అవ్వకపోవచ్చు ఆన్లైన్ లో ఉన్న మన ప్రెసెన్స్ కి. వాళ్ళు జనరల్ గా చెక్ చేస్తారు కదా, అది ఈ లెవెల్లో వాళ్ళు దే హావ్ టు మానిటర్ దట్ ఓవరాల్ ఆన్లైన్ ప్రెసెన్స్. ఇండియాలో బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నది చాలా టఫ్గా చేస్తారు, వెరీ వెరీ టఫ్. సో బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే ఏంటంటే నీ రెజ్యూమేలో ఏం మెన్షన్ చేసావో అది కరెక్టా కాదా అన్నట్టు చెక్ చేస్తారు. అదే బ్యాక్గ్రౌండ్ చెక్. ఇప్పుడు నువ్వు ఫ్రెషర్ అనుకో, నువ్వు సర్టిఫికేషన్స్ పెడితే ఆ సర్టిఫికేషన్స్ వ్యాలిడిటీ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఇంటర్న్షిప్ చేసావు అనుకో, సో ఇంటర్న్షిప్ ఆ కంపెనీకి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, ఆ ఇంటర్న్షిప్ లెటర్ అనేది మనం సబ్మిట్ చేయాలి. అండ్ యూ హ్యావ్ మెన్షన్ దట్ యూ గాట్ సమ్ X% ఇన్ సమ్ బీటెక్ అని అంటే వాళ్ళ బీటెక్ మార్క్ లిస్టు అవన్నీ అడుగుతారు, అండ్ డిగ్రీ అయిందా లేదా అన్నది అడుగుతారు. ఎక్స్పీరియన్స్ పర్సన్కి వచ్చేసరికి లెట్స్ ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి జాబ్ వచ్చింది. తనకి బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమని అడుగుతారంటే ప్రతి కంపెనీ ఆఫర్ లెటరు, ప్రతి కంపెనీ రిలీవింగ్ లెటరు, లేటెస్ట్ కంపెనీ రెసిగ్నేషన్ ఈమెయిల్, ప్రతి కంపెనీ యొక్క పే స్లిప్స్, ప్రతి కంపెనీ ఎక్కడెక్కడైతే పనిచేసో ఆయా కంపెనీలో ఆయా ఇయర్స్కి తగ్గట్టుగా Form 16 ఇవన్నీ అడుగుతారనమాట. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఆఫర్ లెటర్ రిలీవింగ్ లెటర్ నువ్వు నేను ప్రింట్ చేసైనా ఇచ్చేవచ్చు. అమీర్పేటకి వెళ్తే నీకు ఫుల్ ఒక సంచి ఒక 20,000 కట్టావంటే నీకు ఐడి కార్డుతో సహా ఇచ్చేస్తాడు. కానీ Form 16 ఎక్కడ చేస్తాం, చేయలేం. సో ఇవన్నీ పే స్లిప్స్ Form 16 వాళ్ళందరూ వెరిఫై చేస్తారు. అండ్ ఒక్కొక్కసారి Form 16 నాకు జూన్ జూలై వస్తే కానీ Form 16 రాదు. మరి అప్పుడు ఎలా వెరిఫై చేస్తారు, Form 26AS అని అడుగుతారు. అది అంటే ఆ కంపెనీ ఆ టైంలో TDS ఫైల్ చేసినప్పుడు నీ పేరు మీద నీ పాన్ నెంబర్ పేరు మీద పెట్టిన ట్యాక్స్ వస్తుంది, అది పబ్లిక్లీ వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ ఇన్పుట్ అవర్ పాన్ నెంబర్. సో ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ దే విల్ కాంటాక్ట్ ద పాస్ట్ కంపెనీస్ అటాచింగ్ యువర్ ఆఫర్. మళ్ళీ ఈ లెటర్ ఫేక్ ఏమో అని నిర్ధారించుకోవడానికి ఇది నాకు ఈ రిలీవింగ్ లెటర్ ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ లెటర్, ఇది కరెక్టో కాదు వెరిఫై చేసి ఈ డీటెయిల్స్ అన్నింటినీ వెరిఫై చేయండి అని చెప్పి ఇస్తారు. సో ఇవన్నీ చాలా గట్టిగా చెక్ చేస్తారనమాట. అదే ఎక్స్పీరియన్స్ పర్సన్ రెజ్యూమేలో నువ్వు సర్టిఫికేషన్స్ పెట్టినా సరే దాని ఆ సర్టిఫికేషన్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
ఇఫ్ ఇట్ ఇస్ అన్ అర్జెంట్ రిక్వైర్మెంట్ దే డూ యువర్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆఫ్టర్ యూ జాయిన్. ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్లోనే వాళ్ళు చెక్ చేసేస్తారు. అర్జెంట్ రిక్వైర్మెంట్ కాదు, దిస్ రిసోర్స్ కెన్ వెయిట్ బట్ వీ నీడ్ దట్ రిసోర్స్ అని అనుకుంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ ఫార్మాలిటీస్ అంతా చేసి అప్పుడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. కానీ ఫ్రెషర్గా వచ్చినప్పుడు జాబ్ మిస్ అయింది అనుకోండి, వాళ్ళు కెరీర్ గ్యాప్ ఉంటుంది, వాళ్ళు ఫిల్ చేయడానికి సమ్టైమ్స్ ఫేక్ పెడతారు. ఫేక్ పెట్టి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఐదర్ వర్క్లో అన్నా తడబడతారు, లేదా బీజీపీ ప్రాసెస్లో అన్నా దొరికేస్తారు. సో అప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, వాళ్ళ మీద ఎలా ఉంటుంది ఇంపాక్ట్ అన్నది కంపెనీ సైడ్ నుంచి, లైక్ లీగల్గా కానీ ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? అదే లీగల్గా ఏం వెళ్ళరు. జాబ్ రావడానికి డెస్పిరేషన్ తోటి గ్యాప్ ఉంది కదా అని చెప్పి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టామనుకో, ఇది బ్యాక్గ్రౌండ్ చెక్ వెళ్ళినప్పుడు అవన్నీ వెరిఫై చేస్తారు. నీ లక్ బాగుండి వెరిఫికేషన్ అన్ని పాజిటివ్గా వస్తే సరాసరి, లేదు లక్ బాగాలేదు అని అంటే యు ఆర్ నాట్ ఇష్యూడ్ అన్ ఆఫర్ లెటర్, దట్స్ ఇట్. అంతేగాని వాళ్ళు వెళ్ళి లీగల్ యాక్షన్ తీసుకుంటారు అదేం లేదు. కాకపోతే ఏం చేస్తారంటే నీ నేము, నీ ప్రొఫైలు, నీవన్నీ నోట్ చేసుకుంటారు. సో అంటే ఆ కంపెనీతో నీకు బంధాలు తెగిపోయినట్టే. అది కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నువ్వు ఆ కంపెనీకి అప్లై చేసి ఇన్ కేస్ రిజెక్ట్ అయ్యింది అనుకో, అంటే ఇంటర్వ్యూ రిజెక్ట్ అయింది, అప్పుడు కూడా ఆ కంపెనీకి 6 months వరకు అప్లై చేయలేవు. ఏది కష్టమైందండి? హెచ్ఆర్గా ఇనీషియల్ ఇంటర్వ్యూ కష్టమైందా, టెక్నికల్ ఇంటర్వ్యూలో కష్టమైందా? అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే, హెచ్ఆర్ది క్రాస్ అయ్యారంటే టెక్నికల్ ఈజీగా చేసుకోవచ్చు. అది కరెక్టేనా? అది నేను చాలా అది 200% కరెక్ట్. ఇది ఇదేదో సామెత ఉంటుంది కదా, ఇది దేవుడు కరుణించినా పూజారి కరుణించడం లేదని ఒక సామెత ఉంటుంది కదా. రిక్రూటర్ని ఫస్ట్ మనం ప్రసన్నం చేసుకున్నామనంటే అది ఇంటర్వ్యూ వరకు వెళ్తే, ఒక్కసారి ఇంటర్వ్యూ వరకు వెళ్ళామంటే క్రాక్ చేసేవచ్చు, ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఈజియర్. కానీ రిక్రూటర్ని కన్విన్స్ చేయాలి, అరే బాబు నాకు స్కిల్ ఉంది, నాకు ఐ కెన్ డూ ఇట్ అని కన్విన్స్ చేయాలంటే మన రెజ్యూమే బాగుండాలి. మనం రిక్రూటర్తో మాట్లాడినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. రిక్రూటర్స్ ఆర్ నాట్ టెక్నికల్ పీపుల్. వాళ్ళు ఏం చూస్తారు, ఇటు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయా, వీటి రెజ్యూమే ప్రొఫెషనల్గా రాసిందా, దీస్ ఆర్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ పే వాళ్ళ బడ్జెట్ లిమిట్లోనే ఉందా, ఈ 3 ఇదైతే వాళ్ళు వెంటనే ఇంటర్వ్యూ సెటప్ చేసేస్తారు. ఇండియాలో అయితే అసలు ఈ రోజు రిక్రూటర్ కాల్ చేసిన రేపే ఇంటర్వ్యూ సెటప్ చేసేస్తారు. లింక్డ్ఇన్ తరగా ఎఫెక్ట్ ఎలా ఉంది రిక్రూటర్స్ మీద? అంటే లింక్డ్ఇన్ ఈజ్ నేనే ఉన్నాను, నేను నా దాంట్లో 10 సర్టిఫికేషన్ యాడ్ చేశాను, 2-3 ప్రాజెక్ట్స్ పెట్టాను, బ్రహ్మాండమైన సమ్మరీ రాశాను, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ యూ అప్లై విత్ దోస్ ఫేక్ అవన్నీ రిక్రూటర్ సెలెక్ట్ చేస్తారు, అప్లికేషన్ చేస్తారు. ఏదైనా సరే నీకు ఎంత షోయింగ్ ఉంటే అంత మంచిదన్నమాట, సెలెక్ట్ చేస్తారు. సో నీ రెజ్యూమే చాలా హై క్వాలిటీగా ఉండి ప్రొఫెషనల్లీ రిటర్న్, లింక్డ్ఇన్ కూడా అవి కరెక్టా రాంగా పక్కన పెడితే లింక్డ్ఇన్ కూడా అంత ప్రొఫెషనల్గా రాసి మంచి ప్రొఫైల్ పిక్చర్ పెట్టి నీకు వచ్చి రాని సర్టిఫికేషన్లు అన్నీ పెట్టి మంచి వర్డింగ్స్తో డిస్క్రిప్షన్ ప్రొఫెషనల్ సమ్మరీ రాసి అంతా పెడితే, సో దట్ గివ్స్ అ వెరీ ఫస్ట్ గుడ్ ఇంప్రెషన్. ఆ గుడ్ ఇంప్రెషన్తో నువ్వు ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత ఇంకా నీ టాలెంట్ బట్టి ఉంటుంది. ఇవన్నీ ఏంటి అని అంటే, సి ద రోల్ ఆఫ్ ఎ రెజ్యూమే ఇన్ ద మార్కెట్ ఈజ్ ఓన్లీ టు గెట్ ఎ కాల్ ఫ్రమ్ ద రిక్రూటర్ ఆర్ ఫ్రమ్ ద కంపెనీ హెచ్ఆర్. అక్కడతో నీకు రెజ్యూమే పాత్ర అయిపోయింది. ఇంకా రెజ్యూమేని అలా చించి డస్ట్బిన్లో పడేయవచ్చు. ఇప్పుడు కాల్ వచ్చింది, నువ్వు మాట్లాడాలి. అక్కడ ఏంటి పాత్ర, నీ కమ్యూనికేషన్ స్కిల్స్, నీ బాడీ లాంగ్వేజ్. నువ్వు హైఫైగా 4 మడతెట్టి మాట్లాడితే ఇంకా రిక్రూటర్ విల్ బీ ఇంప్రెస్డ్. దెన్ ఈ అబ్బాయికి ఏదో కొంచెం బాగా స్టఫ్ ఉన్నట్టుంది, రెజ్యూమే కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది, చాలా బాగా మాట్లాడాడు, చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంది, మనం వెంటనే మన కంపెనీకి అవసరం, ఇంటర్వ్యూ సెటప్ చేసేస్తారు. ఇంటర్వ్యూ సెటప్ చేస్తారు, టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయింది, కాన్ఫిడెంట్ గా మాట్లాడేశారు, అంతా అయిపోయింది. దాని తర్వాత తెలిసింది సర్టిఫికేషన్స్ అన్ని ఫేక్ అని. అప్పుడు ఏం చేస్తారు? ఇన్ కేసు ఆ రోల్కి సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ అయితే, దెన్ ఇప్పుడు సర్టిఫికేషన్స్ ఫేక్ అయితే దెన్ యువర్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఈస్ గోయింగ్ టు బీ ఫెయిలింగ్. బట్ ఇన్ కేసు నీ ఎక్స్పీరియన్స్ అంతా జెన్యూన్ అయ్యి సర్టిఫికేషన్స్ ఫేక్, బట్ ఆ రోల్కి సర్టిఫికేషన్స్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు. బట్ స్టిల్ ఏ రెడ్ ఫ్లాగ్, ఎందుకంటే అక్కడ హానెస్టీ ఇష్యూ వస్తుంది. సో కొన్ని ఇప్పుడు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందనుకో, ఇప్పుడు వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, సర్టిఫికేషన్సే కదా లేవు, అక్కడ అబద్ధం ఆడాడు కదా, ముందు తీసేసుకుందాంలే, తర్వాత మన మంచి క్యాండిడేట్ దొరికినప్పుడు వీడిని లేపేద్దాంలే అన్నట్టు చూస్తారు. ఎందుకంటే ఆ డిలే చేశారనుకో నీకు బిల్లింగ్ పడిపోతుంది. మన ఇండియన్ ఇండస్ట్రీ ఏంటంటే మోస్ట్లీ సర్వీస్ డ్రివెన్ ఇండస్ట్రీ, హెడ్ కౌంట్ డ్రివెన్. సో అక్కడ హెడ్ కౌంట్స్ కనబడకపోతే కంపెనీస్కి బిల్లింగ్ పోతుంది. అదే నీకు వెస్టర్న్ కమ్యూనిటీకి వచ్చేసరికి కెనడా, యూకే, యుఎస్లో అది బిల్లింగ్ ఇష్యూ కానీ, అది హౌస్ ఆన్ ఫైర్ ఇష్యూ, అక్కడ తగలబడిపోతున్నా సరే నీకు ఇష్యూ, నీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఫెయిల్ అయిందంటే నేను నిన్ను తీసుకోను, నీ హానెస్టీ ఇష్యూ వచ్చిందంటే తీసుకోను, నీ క్రిమినల్ చెక్ ఫెయిల్ అయిందంటే నిన్ను తీసుకోను.
అది ఎంత క్రిటికల్, సో దే వాల్యూ దట్ మోర్. అక్కడ లాస్ అయినా ఎంత డ్యామేజ్ జరిగినా. బట్ ఇండియాలో ఏంటంటే మోస్ట్లీ మనీ డ్రివెన్ ఇది ఉంటుంది కాబట్టి, సో కాకపోతే వాళ్ళు కాంప్రమైజ్ ఏం అవ్వరు. ఫస్ట్ వీడిని రాని మన ఈ లోపు మనం రిక్రూట్ చేద్దాము, కరెక్ట్ పర్సన్ రిక్రూట్ చేసిన తర్వాత దాన్ని ఆ పర్సన్ని కొంచెం హిట్ లిస్ట్లో పెడతారు. అంటే అప్పటికే క్లయింట్ని వాడు ఇంప్రెస్ చేసేసి క్లయింట్కి దగ్గర అయిపోయి క్రిటికల్ రిసోర్స్ అనిపించుకున్నాడంటే కదపరు. ఎప్పుడు వాడిని కదుపుతారు అని అంటే వాడిని ఎవరిని ఇది కంపెనీలో కొంతమందిని తీసేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇలాంటి వాళ్ళందరినీ లేపుతారు. సో ఒక్కొక్కసారి కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఎవరు ఫేక్ పెట్టి వచ్చారు, ఎవరు బ్యాక్గ్రౌండ్ చెక్లో రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి, ఎవరికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతారనమాట. ఫ్రెషర్స్ కి రెజ్యూమే వాళ్ళు రాస్తారు. సో ఎప్పుడు రిక్రూటర్స్ కాల్ వస్తాయి, ఈ స్కిల్ మిస్సింగ్ ఉంది, ఈ స్కిల్ మిస్సింగ్ ఉంది, అలా కాల్స్ వస్తుంటాయి. సో రెగ్యులర్ గా వాళ్ళు అప్డేట్ చేస్తుంటే అసలు ఆ రెజ్యూమే ఎప్పటికి ఎండ్ అవుతుంది. లైక్ ప్రతిసారి వాళ్ళు రిక్రూటర్ చెప్పినట్టు వీళ్ళు ఒక్కొక్క స్కిల్ యాడ్ చేస్తారు. వాళ్ళకి తెలుసో లేదో కూడా తెలియదు కానీ యాడ్ చేసేస్తారు. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రిక్రూటర్ కూడా ఎవరినొక్కడిని రిక్రూట్ చేయడానికే ట్రై చేస్తాడు. అరే బాబు క్లయింట్ నుంచి చాలా ప్రెషర్ ఉంది, రెజ్యూమేలు పంపిస్తున్నాం కానీ షార్ట్ లిస్ట్ అవ్వడం లేదు, సో నీ ప్రొఫైల్ చూస్తే బాగుంది కానీ కొన్ని కీవర్డ్స్ యాడ్ చేయి క్లయింట్ అవి అడుగుతున్నాడు, మేబీ షార్ట్ లిస్ట్ అవుతుందేమో అని చెప్పి అడుగుతాడు. రిక్రూటర్ పరంగా అది కరెక్టే, మనం ఆ షార్ట్ టర్మ్ గెయిన్ పరంగా క్యాండిడేట్ కూడా కరెక్టే. సో వాడు ఫటాఫట్ అప్డేట్ చేస్తాను, నీకు ఏ స్కిల్స్ కావాలి, 5 స్కిల్సా పెట్టేస్తాను, చేసేస్తాను, పంపించేస్తాను అని అనుకుంటాం. సో అది సబ్మిట్ చేసేస్తారు. కాకపోతే ఇలాగ ఎంతమందికి చేయగలం? రేపు ఇంకో గంట తర్వాత ఇంకో రిక్రూటర్ అంటాడు, ఇవి కాదు ఇంకొక 5 స్కిల్స్ మార్చు, వేరే క్లయింట్, హెల్త్ కేర్ క్లయింట్, అన్ని హెల్త్ కేర్ రిలేటెడ్ కీవర్డ్స్ ఉండాలి. అది ఇలాగా ఇంక ఎవరు పడితే వాళ్ళు అడిగినవి మనం మార్చుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది అని అంటే వీ లూజ్ కంట్రోల్ ఆఫ్ అవర్ రెజ్యూమ్. సో ఇది నేను సజెస్ట్ చేయను. అలాగే నెంబర్ 2, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టా వీడియోస్ ఉన్నాయి, జేడీ బట్టి మీరు రెజ్యూమేని మార్చి ఆ రెజ్యూమేని పంపించండి అని చెప్పి. మన రోజుకి ఒక 20 జాబ్లు అప్లై చేస్తున్నామంటే అంటే 20 జేడీలకు తగ్గట్టుగా 20 రెజ్యూమేలు. అలాగే మన జాబ్ రావడానికి 3 నెలలు పట్టిందంటే 20 × 3 × 30 ఎన్ని రెజ్యూమేలు రాస్తాము. అగైన్ ఈ హోల్ ప్రక్రియలో మనకి వి లూజ్ ది గ్రిప్ ఆన్ ద రెజ్యూమే. అది కూడా నేను సజెస్ట్ చేయను. నా సజెషన్ ఏంటంటే రెజ్యూమే రాసుకున్నప్పుడు యూ షుడ్ ట్రై టు cover as many skills as possible which can be accepted by many companies, many jobs. సో మనం ఏం చేయాలి అని అంటే లింక్డ్ఇన్కి వెళ్ళి ఒక ఫస్ట్ 50 జాబ్స్ని మనం తీసుకొని ఆ 50 జాబ్ డిస్క్రిప్షన్స్ని మనం ఒక పీడిఎఫ్గా మార్చి చాట్‌జీపీటీకి మనం అప్లోడ్ చేసుకోవాలి. దెన్ వీ కెన్ ఆస్క్ ఈ 50 జాబ్ డిస్క్రిప్షన్స్ బట్టి నాకు టాప్ 20 స్కిల్ సెట్స్ ఇవ్వు, ఐ వాంటెడ్ టు పుట్ దమ్ ఇన్ ద రెజ్యూమే. ఆర్ ఆ టాప్ 20 స్కిల్ సెట్స్ తగ్గట్టుగా ప్రొఫెషనల్ సమ్మరీ పాయింట్స్ ఇవ్వు, ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ ద రెజ్యూమే అంటే దెన్ యూ విల్ గెట్ ఇట్. అప్పుడు ఇట్ విల్ కవర్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కదండి, ప్రతి కంపెనీకి చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో టెక్నికల్ పార్ట్ ప్రిపేర్ అయ్యారు ఇంటర్వ్యూకి, టెక్నికల్ పార్ట్ ప్రిపేర్ అయ్యి క్యూబర్నెటిస్ బాగా నేర్చుకుని క్లౌడ్ ఇంజనీర్ వెళ్తారు. అసలు క్యూబర్నెటిస్ అడగలేదు, నీకు కొలీగ్ తో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. అక్కడ ఫ్రెషర్ తడబడతారు. సో అలాంటి వాటికి ఎలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది? అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి బిహేవియర్ పార్ట్ ఎలా? లెట్స్ సే అజూర్ క్లౌడ్ ఇంజనీర్ రోల్స్ అని అనుకుందాం. ఇండియన్ మార్కెట్లో అయితే AWS క్లౌడ్ ఇంజనీర్, బట్ లెట్స్ సే AWS కానీ అజూర్ కానీ ఆ క్లౌడ్ ఇంజనీర్ రోల్స్కి తగ్గట్టుగా టూల్స్, టెక్నాలజీస్, సర్వీసెస్ అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళావు. ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్తే వాడేమో బిహేవియరల్ క్వశ్చన్ అడిగాడు. ఒక ఇంటర్వ్యూలో బోత్ బిహేవియరల్ డిస్కషన్ ఉంటుంది, టెక్నికల్ డిస్కషన్ ఉంటుంది. టెక్నికల్ డిస్కషన్ కూడా నీ రోల్కి తగ్గట్టుగా అడగాలని అయితే రూల్ లేదు. నాకు ఎక్స్పీరియన్స్ పర్సన్ని నేను ఇంటర్వ్యూ చేయాలన్నా సరే నేను చూస్తాను, వాడి రెజ్యూమేలో ఉన్నది ఏ ఒక్కటి అడగను. ఓకే, ఫస్ట్ నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటాను. ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆన్సర్ చెప్పే తర్వాత దానికి ఆన్సర్ బట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఎక్కడ అసలు ఏది టెక్నికల్ ఇది ఉండదు. ఫోన్ మరీ మొహమాట పడతాడు అని చెప్పి టెక్నికల్ అడగాలని చెప్పి ఏదో నామక సమ్ బేసిక్ టెక్నికల్ క్వశ్చన్స్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ డూయింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పుడు ద వే ఇంటర్వ్యూ డన్ బై డైరెక్టర్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు అసలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో ఉండదు, కాన్వర్జేషన్ టైప్లో ఉంటుంది. ఏరా అబ్బాయి ఎలా ఉన్నావు, ఏ కంపెనీలో పనిచేస్తావు, ఓహో ఈ కంపెనీ చాలా మంచిది, ఎవరు ఆ డైరెక్టర్ ఎవరు, హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, సో ఏ డిపార్ట్మెంట్లో పనిచేసావు, ఇవన్నీ అడుగుతారు. అదే ఒక సీనియర్ డెవలపర్ అడిగాడంటే స్టార్టింగ్ నుంచి Q&A వర్షం పడుతుంది అనమాట. టోటల్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ టెక్నికల్ నాలెడ్జ్. ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళు డైరెక్ట్ బిహేవియర్లు అడుగుతారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే నువ్వు క్లౌడ్ ఇంజనీర్గా అన్నీ ప్రిపేర్ అవుతావు, కానీ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ చదివితే వాడు అసలు ఏ పర్పస్ కోసం మనల్ని హైర్ చేస్తున్నాడన్న తెలుస్తుంది.
ఇప్పుడు కొన్ని ఉన్నది, నువ్వు అజూర్ క్లౌడ్ ఇంజనీర్ అయినా మాకు అజూర్ క్లౌడ్లో టెరాఫామ్ స్క్రిప్ట్స్ అన్నీ స్పాయిల్ అయిపోయి దాన్ని మనం రెస్టోర్ చేయడం తెలియడం లేదు. సో మా టెరాఫామ్ మాడ్యూల్స్ రాయాలి, అజూర్ కుబర్నెటీస్ సర్వీస్కి టెరాఫామ్ మాడ్యూల్స్ ఎన్హాన్స్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది. మనం ఏం చేస్తాం, అజూర్ కుబర్నెటీస్ సర్వీస్ అడిగారు ఏకేఎస్ గురించి చదవడం మొదలెట్టాడు. కానీ వాడు అడిగింది ఏంటి, ఏకేఎస్కి సంబంధించిన టెరాఫామ్ మాడ్యూల్స్కి ఎన్హాన్స్మెంట్స్ కావాలి. అంటే నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి, టెరాఫామ్ మాడ్యూల్స్ మీద, టెరాఫామ్ మీద, అంతేగాని ఏకేఎస్ మీద కాదు. సో అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. రెండవది, నీకు ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఆ ఇంటర్వ్యూ ఒక ఎందుకంటే ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారో వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మనం అడిగితే ఇస్తారు, అడగకపోయినా ఇవ్వకపోయినా మనం అడగచ్చు. ఓకే, వాడిని ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో వాడి ప్రొఫైల్స్ చూసి వీడు సీనియర్ లీడా, వీడు ప్రాజెక్ట్ మేనేజరా, డైరెక్టరా, వాడు ప్రొఫైల్ ఏంటో అసెస్ చేసుకొని దానికి తగ్గట్టుగానే మనం ప్రిపేర్ అవ్వాలి. దీనికి మనం మళ్ళీ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు. టుమారో ఐ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ, ద ఇంటర్వ్యూ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ బై సో అండ్ సో పర్సన్, హియర్ ఈజ్ హిజ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ దిస్ ఈజ్ ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ దిస్ ఈజ్ మై రెజ్యూమే. సో నా రెజ్యూమేకి తగ్గట్టుగా, ఈ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఈ పర్సన్ నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఏం క్వశ్చన్లు అడగొచ్చో ఒక 50 క్వశ్చన్లు నాకు కంపైల్ చేసి ఇవ్వు అంటే అది లక్షణంగా 50 క్వశ్చన్లు కంపైల్ చేసేస్తుంది. లేదు నీకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంది చాట్ జీపీటీ అని అంటే నువ్వే డైరెక్టర్ అనుకో అని చెప్పి ఆడియోలో మనం డైరెక్టర్ని అడిగితే నువ్వే డైరెక్టర్గా యాక్ట్ చేయి, ఇంకో నీకు జాబ్ డిస్క్రిప్షన్ అటాచ్ చేస్తాను, నా రెజ్యూమే కూడా అటాచ్ చేస్తాను, ఇప్పుడు నన్ను అడుగు క్వశ్చన్లు, నువ్వు క్వశ్చన్ డైరెక్టర్గా అడుగు, నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను అని చెప్పి వీ కెన్ ప్రాక్టీస్ ఇన్ దట్ వే ఆల్సో.